ఓం శాంతి. ఈరోజు మనం చెప్పుకునే పాఠము కర్మల యొక్క గుహ్యగతి. ఈ ప్రపంచంలో మానవులు ఏదైనా ప్రాప్తి చేసుకోవడానికి వారి కర్మలే ఆధారం. ఇందుకే కర్మల గతి అతి గుహ్యము అని చెప్తారు. వాస్తవానికి కర్మలు ఎన్ని రకాలు? కర్మలు 4 రకాలుగా ఉంటాయి. అందులో సర్వప్రథమైనది శ్రేష్ఠ కర్మ, రెండవది అకర్మ, మూడవది పుణ్యకర్మ, నాలుగవది వికర్మ. వీటి గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. శ్రేష్ఠ కర్మ లేదా బీజాన్ని నాటడం అంటే, ఉదాహరణకి ఈరోజు నేను భూమిలో ఒక బీజాన్ని నాటాను అనుకోండి. నాటడం అనేది ఒక కర్మ. ఆ బీజం నుండి కాండము వస్తుంది, కొమ్మలు వస్తాయి, వృక్షంగా మారుతుంది. ఆ వృక్షానికి ఫలాలు కూడా వస్తాయి. ఆ ఫలాన్ని నేను కోసి తిన్నాను అనుకోండి. కోసి తినటం ఇది ఒక కర్మ. బీజాన్ని నాటడం ఒక కర్మ, ఫలాన్ని కోసి తినటం ఒక కర్మ. 2 కర్మలు నేనే చేశాను. బీజాన్ని నాటేది కర్మే, కోసి తినేది కర్మే. బీజాన్ని నాటడం, దాని ద్వారా వృక్షము వచ్చింది, వృక్షానికి ఫలాలు వచ్చాయి. ఈ ఫలాలు ఒకటిగా కాదు, ప్రతి సంవత్సరము సీజన్లో ఇలా పునరావృతం అవుతూనే ఉంటాయి. అంటే బీజాన్ని నాటడం అనే కర్మ శ్రేష్ఠ కర్మ అవుతుంది. బీజాన్ని నాటడం, ఫలాన్ని కోయటం 2 కర్మల్లో తేడా ఏమైనా ఉందా? అంతరం ఉంది కదా. ఏంటి తేడా? తేడా ఏంటి అంటే, బీజాన్ని నాటే కర్మ ఏదైతే ఉందో అది శ్రేష్ఠ కర్మ. ఎందుకంటే ఒక బీజాన్ని నాటితే నాకు 100 ఫలాలు ప్రాప్తించాయి. ఆ 100 ఫలాలు కూడా ప్రతి సీజన్లోనూ పునరావృతం అవుతున్నాయి. ప్రతి సీజన్లో నాకు లభిస్తున్నాయి. ఇందుకే అది శ్రేష్ఠ కర్మ అయ్యింది. ఒక బీజానికి 100 ఫలాలు లభించాయి, కానీ ఫలాన్ని కోసి తింటే అది అకర్మ అయ్యింది. ఫలాన్ని తినటం వలన నేను సంతుష్టం అయ్యాను. కర్మ యొక్క ఫలితం తటస్థంగా ఉంటుంది, న్యూట్రలైజ్ అవుతుంది. ఆ ఫలాన్ని తినటం వలన నాకు మరలా అనేక ఫలాలు రాలేదు. బీజాన్ని నాటడం వలన అనేక ఫలాలు వచ్చాయి, కానీ ఫలాన్ని తినటం వలన నాకు మరలా వేరేవి ఏమీ ఫలాలు రాలేదు. అంటే కర్మకి ఫలితం నేనేమీ పొందలేదు, న్యూట్రలైజ్ అయిపోయింది. దీనినే అకర్మ అని అంటారు. ఈ అకర్మలో మంచి కానీ చెడు కానీ ఏమీ తయారవ్వదు. పుణ్యకర్మ అంటే మనుష్యులు ఏదైతే దానం చేస్తారో దానికి లభించే ఫలం. ఒక బీజాన్ని నాటడం వలన చాలా ఫలాలు లభించాయి, శ్రేష్ఠ కర్మ అయ్యింది. కానీ ఇక్కడ అలా ఉండదు. ఎంత దానం చేస్తే అంతే ఫలం తయారవుతుంది. వికర్మ అంటే వికృత కర్మ
వికారాలకు వశీభూతమయ్యి చేసేటటువంటి కర్మ. ఏదైతే చెడు కర్మ ఉంటుందో అది పాపకర్మలోనికి వెళ్తుంది. ఇలా ఈ 4 రకాల కర్మలు ఈ ప్రపంచంలో నిత్యము జరుగుతూ ఉంటాయి. కానీ మనం కర్మ సిద్ధాంతాన్ని చూసినట్లయితే కర్మ సిద్ధాంతంలో 3 వాక్యాలలో స్పష్టమవుతుంది. ఏది చేస్తామో అదే పొందుతాం, ఎంత చేస్తామో అంతే పొందుతాం, ఎవరు చేస్తారో వారే పొందుతారు. ఈ కర్మ సిద్ధాంతం అనుసారంగా మానవులు జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ప్రతి కర్మకి ఒక ప్రతిక్రియ జరుగుతుంది. ఆ ప్రతిక్రియ అనుసారంగానే ఫలం ప్రాప్తి అవుతుంది. ఈరోజు మానవ జీవితంలో కోరిక అనేది చాలా పెరిగిపోతూ ఉంది. అది కావాలి, ఇది కావాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా జరగాలి, ఇలా జరగాలి అని. కానీ అసలు కర్మే మంచిది లేనప్పుడు ఎక్కడి నుండి లభిస్తుంది? అప్పుడప్పుడు భగవంతుణ్ణి కూడా మనం అడుగుతూ ఉంటాం. ఏమనంటే, మా ప్రక్కింటి వాళ్లకు అంత ఇచ్చావు, మరి మాకెందుకు ఇలా ప్రసాదించావు అని. అంతే చేసుకున్నాం కనుక అంతే లభించింది. ఈ విషయాన్ని ఎప్పుడూ మనం గుర్తించాం కదా. ఉదాహరణకి ఒక రైతు పొలంలో విత్తనాలు నాటాలి అంటే వెంటనే నాటేయడు కదా. భూమి యొక్క క్వాలిటీని చూసుకుంటాడు, వాతావరణాన్ని చూసుకుంటాడు, నీటి యొక్క సదుపాయాన్ని చూసుకుంటాడు, భూమిలో ఉన్నటువంటి సారాన్ని చూసుకుంటాడు, ఏ లక్షణం కలిగి ఉంది, ఎలాంటి స్వభావం కలిగి ఉంది, ఇవన్నీ చూసుకున్న తర్వాత విత్తనాలు వేయటం మొదలు పెడతాడు కదా. అంటే ఒక పొలంలో పంట పండించడానికి రైతు ఇన్ని రకాల విషయాలలో పరిశీలన చేసుకున్న తర్వాత ఆ లక్షణాలు క్వాలిటీస్ ఉంటేనే అక్కడ పంట పండించడం జరుగుతుంది. ఇదే విధంగా శ్రేష్ఠ జీవితం అనే ధరణిలో ఎలాంటి లక్షణాలు కావాలో పరిశీలన చేసుకోవాలి. ఎలాంటి లక్షణాలు అవి? మొదటిది శ్రేష్ఠ చరిత్రవంతమైన జీవన రూపీ ధరణి. రెండవది మంచి ఆలోచన యొక్క బీజం నాటాలి. మూడవది నియమపూర్వక ఎరువు వెయ్యాలి. నాలుగవది మంచి సంస్కారం యొక్క వాతావరణంతో కూడిన గాలి. ఆ తర్వాత జ్ఞాన సూర్యుని శక్తి యొక్క ఎండ కావాలి. ఎంతగా మనం పరమాత్ముని స్మృతి చేస్తామో అంతగా పరమాత్ముని శక్తి కిరణాలు మన మీద ఎండలా ప్రసరించబడతాయి. ఆ తర్వాత నిత్యము జ్ఞానామృత జలంతో పెంచాలి. ఆ తర్వాత సాంగత్యం యొక్క రంగు, అలాగే అహంకారం మొదలైన చీడ పీడలతో రక్షించుకుంటూ ఉండాలి. ఎలాంటి చీడ పడుతుంది అంటే సాంగత్యం యొక్క రంగు. ఒకవేళ మనిషి మంచి కర్మే చేస్తాడు, ఇంత మంచి కర్మ చేశాను అని అహంకారం వస్తే చీడ పట్టినట్లే కదా. ఆ ఫలం స్వీకారం చేయబడటం కష్టం. కర్మఫలం ఎలా ఉండాలంటే సంతుష్టత, ప్రసన్నతగా ఉండాలి. అప్పుడే మనం స్వీకరించగలం. ఇదే కర్మ చేసేటటువంటి పద్ధతి. ఏ విధంగా
పంట పొలంలో పంటని పక్షులు పాడు చేయకుండా రైతు జాగ్రత్తలు తీసుకుంటాడు. అలాగే శ్రేష్ఠ జీవితం అనే భూమిపై ఇతర సాంగత్యాల యొక్క ప్రభావం పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సంఘదోషం నుండి మనల్ని మనం రక్షించుకోవాలి. జీవితంలో సంతోషం అనే ఫలాలు రావాలంటే, శాంతి అనే ఫలాలు రావాలి అంటే, ప్రసన్నత అనే ఫలాలు రావాలి అంటే, మన జీవితం సుఖంగా ఉండాలి అంటే మనసులో మంచి ఆలోచనలనే బీజాలు నాటుతూ ఉండాలి. వాటిల్ని సంరక్షణ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే భూలోకం స్వర్గంగా అవుతుంది. మనం దివ్య గుణాలు కలిగిన కర్మలు చేస్తే మన భవిష్యత్ చాలా బంగారపు బాటగా మారుతుంది. ఇంత ధ్యాస ఎలా పెట్టాలి అనుకుంటున్నారా? చాలా సింపుల్. నేను చెప్పనా? ప్రతి కర్మ చేస్తూ స్వయాన్ని ఆత్మగా అనుకుంటూ పరమాత్ముని స్మృతి చేస్తూ మనం కర్మ చేయాలి. ఎంతగా పరమాత్ముని యొక్క శక్తి ఆ కర్మ పైన పడుతుందో అప్పుడు స్వతహాగానే మంచి కర్మగా మారుతుంది. ఇదే కర్మ యొక్క గుహ్య రహస్యం. ఓం శాంతి. शुभ कर्म में न देरी करो, सांसों का भरोसा नहीं। शुभ कर्म में न देरी करो, सांसों का भरोसा नहीं। जिंदगी को सफल अब करो, सांसों का भरोसा नहीं। मान भगवान को मानते हो मगर खुद से पूछो क्या भगवान की मानते। मान भगवान को मानते हो मगर खुद से पूछो क्या भगवान की मानते। धरती आकाश को जानते हो अगर ये तो देखो कि खुद को भी हो जानते। ये तो देखो कि खुद को भी हो जानते। प्रभु मिलन में हो, प्रभु मिलन में मगन मन करो, सांसों का भरोसा नहीं। शुभ कर्म में न देरी करो, सांसों का भरोसा नहीं। जगत में है आना हुआ,
बेगफलत करो, सांसों का भरोसा नहीं, शुभ कर्म में न देरी करो, सांसों का भरोसा नहीं। बीज अच्छे विचारों के बोते चलो, वक्त की धारा में कहीं बह जाए ना। बीज अच्छे विचारों के बोते चलो, वक्त की धारा में कहीं बह जाए ना। पुण्य से मिलती मन को है शुभ प्रेरणा, क्या पता कब ये मन भी बदल जाए ना, क्या पता कब ये मन भी बदल जाए ना। करना है जो, करना है जो अभी करो, सांसों का भरोसा नहीं, शुभ कर्म में न देरी करो, सांसों का भरोसा नहीं। जिंदगी को सफल